రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. కంబరామాయణము స్వతంత్రంగా రచించిన కృతియట్లు ఐక్యమున వహించి ఏకధారగా ప్రవహించి పాఠకులకు సంతత ఆహ్లాదకారి అయి ఉన్నది. కంబుని స్మరణ లేకయే దీనిని చదివి ఆనందింపవచ్చును. బింబమునకు ప్రతిబింబమా అను విచారణకు అవకాశమీయనట్టి ఆనందకరమైన కళ. దీనిని చదివినప్పుడు చూసినప్పుడు హృదయం ఇందే నిమగ్నమై లీనమై ఉండుటయు దీని మహత్యము. ఇదే కవితా కళ యొక్క సిద్ధియు పరిపూర్ణత్వమును. శ్రీరాముడు సేతువును కట్టి లంకకు మనకు యాన సౌకర్యం కల్పించినాడు. కానీ అది సంహారక్రియ నిమిత్తము. ఈ శ్రీరాముడు ఈ భాషా సేతువును కట్టి తమిళులకు మనకు పరస్పర విద్యా జ్ఞాన వికాసములకై సౌకర్యము కలిగించి ఉన్నాడు. ఆ సేతువును సముద్రము మింగివైచినది. ఈ వాంగ్మయ సేతువు ఆచంద్రార్కము శాశ్వతముగా నిలిచి అరవలకు ఆంధ్రులకు నాగరికతా సాంగత్యము పెంపొందింపగలదు అంటూ తాను ఆంధ్రీకరించిన కంబరామాయణమునకు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి ప్రశంసలు అందుకున్నవారే సాహిత్య రత్నాకర, కవితా తపస్వి, మహాకవి శ్రీ పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు. వీరి తండ్రి గారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుచే వీరి తండ్రి శ్రీ పెద్ద బుచ్చిరెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామికి కోవెలు కట్టించి సేవ చేశారు. తర్వాత కొన్నాళ్లకు 2 కుమార్తెలు పుట్టారు. కానీ కుమారుడు పుట్టలేదనే కొరత ఆ దంపతులకు పోలేదు. వారి స్వగ్రామమైన పూతలపట్టులో శ్రీరామచంద్రుని దేవాలయం కట్టించారు. శ్రీరాముని భక్తితో అహర్నిశము ప్రార్థించారు. ఆ కృపామూర్తి ఆ పుణ్య దంపతులకు 1892 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన శ్రీరామనవమి పుణ్యదినాన ఒక మగబిడ్డను ప్రసాదించాడు. వారే శ్రీరాములు రెడ్డి గారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం పూతలపట్టు గ్రామ పాఠశాలలో జరిగిన తర్వాత స్వయం కృషితోనే ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులై తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. విద్యాబోధన చేస్తూ రచనా వ్యాసంగాన్ని సాగించారు. కంబ అనే మహాకవి 3వ కులోత్తుంగ చోళుని ఆస్థానంలో ఉండేవాడు. కంబకవి పరమ రామభక్తుడు. రామాయణమును ద్రవిడ వాంగ్మయమునకు మహోజ్వలాకారంగా ఉండేటట్లు వ్రాశాడు. కంబకవి రామాయణము వాల్మీకియమును అనుసరించి రచింపబడ్డా కూడా వర్ణన, సంభాషణాది కల్పనంలో దానికి దీనికి ఎంతో అంతరం ఉంది. కథలో కూడా అలతి అలతి మార్పులున్నాయి. ద్రవిడ వాంగ్మయంలో ఈ కంబ రామాయణానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. శ్రీరాములు రెడ్డి గారు పూర్వ కవుల వలె సంస్కృత భాషలో ఉన్న మరి ఏ ఇతర పురాణములను తీసి అనువదించి ఇచ్చుట కంటే తెలుగువారికి దూరస్థమైన అరవములోని గ్రంథమును ఆంధ్రీకరించి ఇచ్చుట గొప్ప ఉపకారమని తలచి కంబరామాయణాన్ని ఆంధ్రీకరించారు. రెడ్డి గారి కలం యొక్క కవితా వైభవంచే పద్యం కుంటుపడకుండా, భావము తికమకలు పెట్టకుండా కావ్యమంతా అందంగా నడుస్తుంది. ఈ గ్రంథం యొక్క గొప్పతనం గ్రహించిన నెల్లూరు వాస్తవ్యులు శ్రీ తిక్కవరపు రామిరెడ్డి గారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. బమ్మెర పోతన వలనే భక్తిరస ప్రధానమైన రచనలపై శ్రీరాములు రెడ్డి గారు మొక్కు చూపారు. అభినవ పోతనామాచ్య అనే బిరుదు కూడా పొందారు. తమిళంలో ప్రసిద్ధి చెందిన శిలప్పాధికారం, మణిమేఖల కావ్యాలు తెలుగులోకి అనువాదం చేసి కవి పండితుల మెప్పు పొందారు. ఇవే కాకుండా కుమార సంభవం కావ్యాన్ని తెలుగు చేత గావించారు. తెలుగు సందేశం, నీతిగుచ్చము, చిత్తూరు మండల ప్రశస్తి మొదలైన 20 పద్యకావ్యాలు రచించారు. సుజ్ఞానబోధిని, సురాభాండేశ్వరం, విశ్వామిత్ర చరిత్ర, బాల వినోదిని మొదలైన 8 గద్య రచనలు కూడా చేశారు. వీటితో సంతృప్తి చెందక ఆంధ్ర భాషా లక్షణం, తెలుగు లక్షణం 3 భాగాలు, నిర్మాణ కలనం 3 భాగాలు, విద్యార్థి కోసం వంటి లక్షణ గ్రంథాలు కూడా రచించి లాక్షణికులుగా కూడా ప్రసిద్ధి పొందారు. అభినవ వేమన, ఆంధ్ర పాణిని, కవి శిరోమణి మొదలైన ఎన్నో బిరుదములు శ్రీరాములు రెడ్డి గారిని వరించాయి. ఆంధ్ర నలంధ్ర గుడివాడ బంగారు పథకంతో పాటు పూతలపట్టు గ్రామ ప్రజలు వీరిని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగించి తమ అభిమానం చాటుకున్నారు. తమిళనాడు కారైకుడిలో జరిగిన
కంబ వార్షికోత్సవంలో వీరికి కనకాభిషేకం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి వారు సెనేట్ సభ్యునిగా వీరిని గౌరవించారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. రాష్ట్రపతి గారిచే మంజూరైన గౌరవ వేతనం వీరు జీవించినంతకాలం వీరికి లభించింది. ఆంధ్ర కంబర్గా ప్రసిద్ధి చెందిన శ్రీ పూసలపట్టు శ్రీరాములు రెడ్డి గారు 1971 డిసెంబర్ 8వ తేదీన స్వర్గస్థులయ్యారు. వేలాది మంది శిష్యులు, మిత్రులు, బంధువులు, అభిమానులు కలిసి వీరి సేవలకు గుర్తింపుగా వీరి కాంస్య విగ్రహాన్ని పూతలపట్టు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. శ్రీ పూతలపట్టు శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.